ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధనీయుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి సమయమునంతను కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. మాకు కావలసిన నిద్ర దయచేసినందుకు వందనాలు. ఏ సమస్య మా దగ్గరకు రాకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క నూతనమైన ప్రశస్తమైన దినములో మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకున్నారు. మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మాది కాదు అని మేము గుర్తెరిగి మమ్మల్ని మీకు మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం ప్రభువా. మీరు ఎందు నిమిత్తమునైతే ఈ నూతన దినమును మాకు ఇచ్చారో ఆ యొక్క కార్యాన్ని మా ద్వారా ఈరోజు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ద్వారా భక్తుడు అంటున్నట్లుగా, తండ్రి మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవ్వరూ ఉండరు నాయన. బిడ్డలు దేని గురించి అయితే ఈరోజు భయపడుతూ ఉన్నారో, ఈరోజు బయటికి వెళ్ళాలన్నా, ఈరోజు ఫోన్స్ లిఫ్ట్ చేయాలన్నా, దేని నిమిత్తం అయితే వారు భయపడుతున్నారు, ఎవరితో మాట్లాడడానికి వారు ఈరోజు భయపడుతున్నారు, ఎక్కడ అప్లికేషన్ పెట్టడానికి వారు భయపడుతున్నారు. అయా, మీరు సెలవిస్తున్నారు తండ్రి, నీవు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవ్వరూ లేరు. జరగాల్సిన కార్యం ఖచ్చితంగా జరుగుతుందని, దేని నిమిత్తం భయపడకుండా ముందుకు సాగమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డ గురించి కూడా పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. అయా, వారి ఎడల మీ కృపను ఈ రోజంతను కుమ్మరించండి. వారు చేస్తున్న ఆలోచనలకు, వారి ప్రణాళికలకు, వారి హృదయ వాంఛలకు మీ సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున చేయబోతున్నా ప్రతి ప్రయాణమును మీకు అప్పగిస్తున్నాం. మేమందరము వెళుతున్న వాహనాలను, మార్గాలను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. క్షేమముగా వెళ్ళి సురక్షితముగా మరలా మా ప్రాంతాలకు, మా గమ్యస్థానాలకు చేరబడు వరకు కృపా సహాయము దయచేయండి తండ్రి. అదే రీతిన పనులను బట్టి అడుగుతున్నాం. చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతి బిడ్డను నూరంతలుగా మీరే ఫలింప చేయండి. ఎవరు కూడా బద్ధకముతో లేకుండా, ఎవరు కూడా ఎటువంటి అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొనకుండా ధైర్యముతో, విశ్వాసముతో వారి వారి పనుల్లో ముందుకు సాగుటకు, ఫలించుటకు కృప చూపించండి. ఆగిపోయి ఉన్న ప్రతి కార్యమును మరలా పునరుద్ధరింప చేయండి నాయన. క్రొత్తగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా తండ్రి దీవించండి. అదే రీతిన ప్రభువా, ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా కావలసినటువంటి భోజనము చేత సంతృప్తి పరచండి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా, ఆర్థికంగా వారందరినీ అభివృద్ధి పరచండి. అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా కృప చూపించండి నాయన. అయ్యా, అదే విధముగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. అయా, వారందరికీ మీరు తోడై ఉండండి. జ్ఞానముతోనూ జ్ఞాపక శక్తితోనూ వారిని నింపండి. అయా, చదివినవి అన్నీ కూడా గుర్తుంచుకునే కృప చూపించండి తండ్రి. అదే రీతిన రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ సమస్తమును మీ పాద సన్నిధిన పెడుతున్నాం. అన్ని విషయాల్లో మీ సహాయము దయచేయండి. అన్ని రిపోర్ట్స్ కూడా బిడ్డలకు అనుకూలంగా మీరే మార్చండి తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా మీ కంచె ఏర్పాటు చేయండి తండ్రి. క్షేమాన్ని వారందరికీ దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మేము మీ నామానికి అవమానకరంగా ఎక్కడ ప్రవర్తించకుండా, అయా, మా సాక్ష్యం విషయంలో జాగ్రత్త కలిగి, అయా, మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకొనమని, ఈ లోక సంబంధమైన ఆకర్షణల వైపు మేము వెళ్లకుండా, పాపానికి ఆకర్షితులము కాకుండా, అయా, జ్ఞానము చేత ఎవరి చేతుల్లో మోసపోకుండా మీ యొక్క వాక్య జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయమని
మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించమని, అయా ముఖ్యముగా మేమందరము కూడా ప్రశాంతముగా, సమాధానముగా, ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా జీవించే సహాయం అనుగ్రహించండి. మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి తండ్రి. అయా మేమును అయా మీ యొక్క నామాన్ని ప్రచురపరిచి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని పాలిభాగస్తులు చేసుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.